అది 1936 యూషి షిరోటరి అనే వ్యక్తిని పోలీసులు ఒక మర్డర్ కేసులో అరెస్ట్ చేశారు. నిజానికి తను ఆ హత్య చేయలేదు, కానీ పోలీసులు బలవంతంగా తనే చేసినట్టు ఒప్పించారు. జైల్లో చాలా టార్చర్ పెట్టేవాళ్ళు. అలాగే రేపో మాపో కోర్టు అతనికి ఉరిశిక్ష వేస్తుందని షిరోటరికి తెలుస్తుంది. చావడం కంటే ఎస్కేప్ అవ్వడం మేలనుకున్నాడు. టైం 5:30 అవుతుంది. ఆ జైల్లో ఉన్న 15 మంది గార్డ్స్ బయటికి వెళ్లారు. మళ్ళీ 15 నిమిషాల్లో వస్తారు. వాళ్ళలా వెళ్ళంగానే షిరోటరి ఒక మెటల్ వైర్ తో తన లాక్ ని ఓపెన్ చేసుకుంటాడు. అసలు తన దగ్గర మెటల్ వైర్ ఎలా వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. వాళ్ళు స్నానం చేయడానికి బకెట్స్ ఇస్తారు కదా, ఆ బకెట్ యొక్క హ్యాండిల్ ని తీసి దాచుకున్నాడు. 5:45 కల్లా షిరోటరి జైల్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. 6 కి గార్డ్స్ వచ్చి సెల్ చూస్తే అతను ఉన్నాడు. అది షిరోటరి కాదు, ఫేక్ బెట్. అసలు అతను ఎలా తప్పించుకున్నాడు? ఇదే కాదు, నమ్మలేని విధంగా జైలు నుంచి పారిపోయిన ఒక వ్యక్తి గురించి చెప్తాను. హలో గైస్, మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారని తెలుసు. ఇలానే సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా లైక్ చేయండి. నాకు అదొక మోటివేషన్ లా ఉంటుంది. అయితే మనోడు తప్పించుకున్న 3 days కి హాస్పిటల్లో దొరికాడు. ఇంకేముంది, పోలీసులు మళ్ళా తీసుకుపోయి జైల్లో వేశారు. అయితే జైలు నుంచి పారిపోయినందుకు కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. కానీ షిరోటరి తన వైఫ్ ని కూతుర్ని కలుసుకోలేదని బాధపడ్డాడు. అలా 6 years జైల్లోనే ఉన్నాడు. సంవత్సరం 1942. అప్పుడే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. అయితే షిరోటరిని అకిటా సిటీలో ఉన్న అకిటా ప్రిజన్ కి షిఫ్ట్ చేశారు. అయితే ఇక్కడి గార్డ్స్ అక్కడికన్నా దారుణంగా ఉన్నారు. వీళ్ళు మనల్ని దారుణంగా ట్రీట్ చేశారు. ఫుల్ టార్చర్. అయితే షిరోటరి జైలు నుంచి పారిపోయిన విషయం అక్కడి గార్డ్స్ కూడా తెలిసి అతన్ని ఇంకా దారుణంగా హింసించేవాళ్ళు, కొట్టేవాళ్ళు, చాలా ఎక్కువగా వర్క్ చేయించేవాళ్ళు. తర్వాత షిరోటరిని సాలిటరీ కంపార్ట్మెంట్ సెల్లో వేశారు. ఈ సాలిటరీ కంపార్ట్మెంట్ సెల్ ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్ గా మన బెడ్ సైజ్ ఉంటుంది. దాని సీలింగ్ చాలా ఎక్కువ హైట్ లో ఉంటుంది. దానికి కిటికీలు కూడా ఉండవు. అయితే ఇందులో నుండి తప్పించుకోవడం హైలీ ఇంపాసిబుల్. పైగా మన చేతులకి 24/7 సంఖ్యలు ఉండేవి. అక్కడ ఉండే గార్డ్స్ ఖైదీలను బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ అక్కడ కొబాషేయి అనే గార్డ్ షిరోటరిని ఏమనేవాడు కాదు. కాస్త మంచోడు. జూన్ 15 బయట బాగా వర్షం పడుతుంది. ఒక గార్డ్ వచ్చి షిరోటరి షెల్ చూశాడు. అక్కడ షిరోటరి లేడు. కేవలం సంఖ్యలు మాత్రమే ఉన్నాయి. హౌ, ఎలా తప్పించుకున్నాడు అనుకున్నారు కదా, అదే దానికన్నా ముందు ఎలా అయితే ఐరన్ వైర్ ని యూజ్ చేసి లాక్ తీశాడో సేమ్ ఇప్పుడు అలానే సంఖ్యలు ఓపెన్ చేశాడు. అయితే ఈసారి తను సెల్ నుంచి కాకుండా సీలింగ్ బ్రేక్ చేసి పారిపోయాడు. మీకు ముందే చెప్పా కదా, ఆ రూమ్ ఎగ్జాక్ట్లీ మనిషి సైజ్ లో ఉంటుందని. కాళ్ళు చేతుల సహాయంతో పైకి వెళ్ళాడు. ఇదిగో ఇలా. అంత స్ట్రాంగ్ సీలింగ్ ఎలా బ్రేక్ చేశాడు అనుకుంటున్నారా? తను తన చేతులకున్న సంఖ్యలను ఎప్పుడూ తీసేసుకున్నాడు. డైలీ గార్డ్స్ పండుకున్న తర్వాత సంఖ్యలు తీసేసి పైకెక్కి కొద్ది కొద్దిగా సీలింగ్ ని డ్యామేజ్ చేసేవాడు. ఫైనల్ గా అది బ్రేక్ అయింది. మనోడు జంప్. ఇంతటితో కథ అయిపోలేదు. సెప్టెంబర్ 18 జైల్లో కుబాయిష్ అనే ఒక మంచి గార్డు ఉన్నాడు కదా, మనోడు అతని ఇంటికి వెళ్ళాడు. జైల్లో టార్చర్ ఎక్కువ ఉందని, తను ఎలాంటి హత్య చేయలేదని చెప్పాడు. ఆ గార్డ్ షిరోటరికి అన్నం పెట్టాడు. అలాగే షిరోటరికి తెలియకుండా పోలీసులకు ఫోన్ చేసి అతన్ని పట్టించాడు. ఆ గార్డ్ అలా ఎందుకు చేశాడంటే ఆ జైల్లో ఉన్న టార్చర్ సిస్టమ్ మార్చాలని. బట్ అతని ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. ఆ రోజు నుంచి షిరోటరి ఎలాంటి పోలీస్ ఆఫీసర్స్ ని నమ్మలేదు. ఇక్కడ ఉండే జైళ్లు చాలా చల్లగా ఉన్నాయని, నన్ను టోక్యోలో ఉండే జైలుకి షిఫ్ట్ చేయించండి అని కోర్టులో అడిగాడు. మనోడు కోసం తెలిసిందే కదా, మళ్ళీ ఏదో ప్లాన్ చేశాడని కోర్టు అతని రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసింది. తర్వాత కొన్ని రోజులకి షిరోటరిని అబాషరి అనే జైలుకి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ అబాషరి జైలు నుంచి తప్పించుకున్నట్టు చరిత్రలోనే లేదు. అది 1943. అయితే జైల్లో చాలా చల్లగా ఉంది. జైల్లోనే కాదు, బయట కూడా. చల్లగా అంటే హాట్ ఫుడ్ ని 200 meters దూరం తీసుకెళ్లే వరకు అది గడ్డగట్టేస్తుంది. ఆ జైల్లో కూడా మనోనికి కష్టాలు తప్పలేదు. కొట్టడం, టార్చర్ చూపించడం. జైలు నుంచి పారిపోయేంత మునగాడివా అని నరకం చూపించే వాళ్ళు. షిరోటరికి చాలా ఎబిలిటీస్ ఉన్నాయి. తను ఎలాంటి లాక్స్ అయినా ఓపెన్ చేయగలడు, గోడలెక్కగలడు, సీలింగ్ ని కూడా బ్రేక్ చేయగలడు. ఇదంతా కాదు, ఒక సూపర్ హ్యూమన్ అనుకోండి. ఇంకేముంది, ఇంత టార్చర్ పెడితే ఎవరుకుంటారు? పైగా షిరోటరి ఇది అస్సలు సహించలేదు. తను ఈ జైలు నుంచి ఎస్కేప్ అవ్వాలనుకున్నాడు. కానీ మనోడికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. తన కోసం ఒక స్పెషల్ సెల్ అరేంజ్ చేశారు. ఆ రూమ్ కి వెంటిలేటర్స్ కూడా లేవు. రూమ్ లోకి వెళ్తూ రావడానికి ఒక వెంటిలేటర్ మాత్రమే ఉంది. ఈసారి అతని కాళ్ళకు కూడా సంకెళ్ళేశారు. అవి దాదాపు 20 kgs ఉంటాయి. ఇక ఆల్మోస్ట్ క్లోజ్. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. మనోడి కాళ్ళకేసిన సంఖ్యలు తీసేయాలంటే కనీసం 2 స్పెషలిస్టులు 2 hours కష్టపడితే అది విడిపోద్ది. సో అలానే కొన్ని నెలలు అదే జైల్లో ఉన్నాడు. వింటర్ సీజన్ పోయి స్ప్రింగ్ సీజన్ వచ్చింది. ఆగస్ట్ నెల. జైలు అధికారులు అన్ని రూమ్స్ చెక్ చేయడానికి వెళ్లారు. అలాగే షిరోటరి రూమ్ దగ్గరికి వెళ్లి చూస్తే అతను లేడు. కింద సంఖ్యలు మాత్రమే పడున్నాయి. మీకే కాదు, ఆ జైలు అధికారులకు ఉన్న కామన్ డౌట్, హౌ, ఎలా ఎస్కేప్ అయ్యాడు అసలుకి? తను ఆ జైలుకు వచ్చినప్పుడే ఫిక్స్ అయ్యాడు ఎలా అయినా తప్పించుకోవాలని. తను సుమారు 6 నెలల ముందే ప్రిపరేషన్ మొదలు
పెట్టాడు. తనకు డైలీ ఫుడ్ ఇస్తారు కదా, ఆ ఫుడ్ లో మిసో అనే సూప్ ఐటమ్ ఒకటి ఉంటుంది. ఆ సూప్ లో హై సాల్ట్ కంటెంట్ ఉంటుంది. తను ఆ సూప్ ని డైలీ కాళ్ళకున్న సంఖ్యల పైన, డోరుకున్న విండోస్ పైన వేసేవాడు. మిసో సూప్ లో ఉండే హై సాల్ట్ కంటెంట్ వల్ల జైల్ యొక్క విండోస్ యొక్క బోల్ట్స్ వీక్ అయిపోతాయి. ఇలా కొన్ని నెలలకు తుప్పు పట్టిపోయాయి. డోర్ చాలా చిన్నది అయినా మనోడు సూపర్ మ్యాన్ కదా, ఎలా అయినా అందులో నుంచి దూకేయగలిగాడు. షిరోటరి వైఫ్ జపాన్ యుద్ధంలో ఓడిపోతే జపాన్ అమెరికా చేతుల్లోకి వెళ్తుంది. అప్పుడు అందరూ బిజీ అవుతారు. అలానే ఎంప్లాయీస్ కూడా మారుతారు. తన హస్బెండ్ ని ఎవరు టార్గెట్ చేయరు అని అనుకునేది. అనుకున్నట్టే జపాన్ యుద్ధంలో ఓడిపోయింది. ఆగస్ట్ 1945 నాటికి షిరోటరి గురించి అందరూ మర్చిపోయారు. ఈ గ్యాప్ లో షిరోటరి తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి ఎస్కేప్ అయ్యాడు. చాలా రోజుల వరకు తను ఒక అబాండెంట్ మైన్ లో దాక్కున్నాడు. అక్కడ కుందేళ్లు, చేపలు ఆహారంగా తిని బ్రతికాడు. 2 సంవత్సరాలు గడిచిపోయాయి. తరువాత అక్కడి నుండి ఒక పక్కనే ఉన్న విలేజ్ కి వెళ్ళాడు. అక్కడంతా వింతగా ఉంది. జపనీస్ లాంగ్వేజ్ పోయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు. తరువాత తెలిసింది జపాన్ అటామిక్ బాంబ్ కి భయపడి లొంగిపోయిందని. షిరోటరికి చాలా ఆకలేసింది. అతను సెపారో అనే ఒక సిటీలోకి వెళ్ళాడు. షిరోటరి ఒక దగ్గర ధాన్యం తీసుకున్నాడు. అక్కడ ఉన్న ఒక రైతు షిరోటరిని కొట్టాడు. అయితే అప్పుడు మనోడికి కోపం వచ్చింది. అయితే ఇద్దరు గొడవ పడి షిరోటరి అనుకోకుండా ఆ రైతును చంపేశాడు. ఇంకేముంది, మళ్ళీ అరెస్ట్ చేసి పడేశారు. ఈసారి కోర్టు ఉరిశిక్ష ప్రకటించింది. సంవత్సరం 1947. ఈసారి ఎటు తప్పించుకోకుండా ఉండేందుకు 24/7 గార్డ్స్ ని అపాయింట్ చేశారు. వాళ్ళు మనోన్ని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి అబ్జర్వ్ చేసేవాళ్ళు. ఈవెన్ స్నానం చేసే టైంలో కూడా వెంట పెట్టుకొని వచ్చేవాళ్ళు. మనోడు తప్పించుకోవడం ఇంపాసిబుల్ అనుకున్నారా? నో. మళ్ళీ మనోడు జంప్ హౌ అంటారా? తను పండుకునే బెడ్ కిందే స్వరంగం తవ్వి పారిపోయాడు. ఆ తర్వాత 1948లో షిరోటరికి ఒక పోలీస్ ఆఫీసర్ ఫ్రెండ్ అయ్యాడు. చాలా మంచి ఫ్రెండ్. ఈసారి షిరోటరి అతన్ని నమ్మాడు. జరిగిందంతా చెప్పాడు. ఫైనల్లీ షిరోటరియే గెలిచాడు. జపాన్ జైల్ సిస్టమ్ లో ఉన్న తప్పులు చెప్పగా సరిదిద్దుకున్నారు. 14 సంవత్సరాల శిక్ష వేసి వదిలేశారు. కానీ టార్చర్ అయితే పెట్టలేదు. అయితే ఇక్కడ ఒకటి గమనించారా? ఎక్కువ సార్లు జైలు నుంచి తప్పించుకున్న వ్యక్తి మన షిరోటరి. గైస్, ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే చేసేయండి 500 లైక్స్. ఈ వీడియో లైక్స్ టార్గెట్ వచ్చేసి 500 ఈజీగా కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను. అంతేకాదు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.